నేటి దైవవాక్కు కీర్తనలో 139:14 నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి, అందులో నీవు నేను మనమందరము చాలా ప్రత్యేకంగా నిర్మింపబడినాము. అందును బట్టి దావీదు గారు ఆశ్చర్యమైన అద్భుతమైన మన నిర్మాణమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనమందరం కూడా నిరంతరము దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం ఎంతగా స్తుతించినా కూడా తక్కువే. కావున సమయమందును అసమయమందును నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. దేవుని కార్యములు ఆశ్చర్యకరములు కనుక ఆ సంగతులు తెలుసుకుంటేనే స్తుతించడానికి ఇష్టపడతాం, స్తుతి చెల్లిస్తాం. దేవుడు చేసిన సృష్టిలో మానవ నిర్మాణం గురించి చూస్తే ప్రాణం, ఆత్మ, దేహం ఈ మూడింటిని ఐక్యపరిచి అద్భుతంగా తీర్చిదిద్దినాడు. ఈ మూడింటి సమ్మేళనమే మానవ రూపం. దేవుడు మనల్ని చేయడంలో కనుపరిచిన అద్భుత సృష్టి నైపుణ్యాన్ని బట్టి మనందరిలోనూ దేవుని పట్ల భక్తిపూర్వకమైన భయాన్ని కలిగించాలి. దేవుడు మనల్ని చేసిన విధానం గురించి మనం ఎంత అర్థం చేసుకోగలిగితే మన సృష్టికర్త అయిన దేవుడు మనకంత అద్భుతంగాను ఆశ్చర్యంగాను పరమందాసీనుడై ఏలుచున్నటువంటి రాజులకు రాజుగాను నిత్యము మన నిమిత్తము ఎదురు చూచే తండ్రిగా అనిపిస్తాడు. అలా తండ్రి గురించి మనము తెలుసుకొని ఆయనతో నడుస్తూ ఉంటే మనలో ఉండే ఆనందమే వేరు. అదే దావీదు గారు అనుభవిస్తూ రాస్తున్న అధ్యాయం ఇది. మనం కూడా ధ్యానించుచు ఆనందించుదుము గాక. ఆమేన్.